హలో నమస్తే, నా పేరు మణికంఠ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ఇప్పుడు మనం విజయవాడ ఈస్ట్ లో ఉన్నాం. ఇక్కడ వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, అలాగే టీడీపీ నుంచి రామ్మోహన్ రావు గారికి ఇచ్చారు. మరి చూద్దాం ఇక్కడ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వాళ్ళ మాటలనే మనం అడిగి తెలుసుకుందాం. మేమైతే టీడీపీ వస్తే చేస్తాం. టీడీపీ ఇక్కడ విజయవాడ ఈస్ట్ లో వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి రామ్మోహన్ రావు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి వస్తుంది అనుకుంటున్నారు? నేను రామ్మోహన్ గారు వస్తే అభివృద్ధి వస్తుంది. రామ్మోహన్ రావు గారు ఎందువల్ల అంటారు? ఆయన అంటే సౌమ్యుడు, నెమ్మది గల మనిషి, ఎవరితోనో మాట్లాడగలిగే వ్యక్తి. అసెంబ్లీలో కూడా ఎప్పుడు కూడా ఎగిరిన మనిషి కాదు. అసెంబ్లీలో కూడా అందరితోనూ మంచిగా నవ్వుతూ గౌరవించి మాట్లాడే మనిషి. ఆయన వస్తే బాగుంటది అనుకుంటున్నాం. రామ్మోహన్ రావు గారు వస్తే టీడీపీ నుంచి బాగుంటది. ఎవరైతే బాగుంటదండి? సీఎం అంటే మరి పథకాలు ఇచ్చారుగా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది దీనికి అవసరం లేదు, అభివృద్ధి అవసరం లేదు, పథకాలు చాలు. పథకాలు ఒకటి ఇస్తే సరిపోతుంది అంటారా? ఓటుని కొనుక్కున్నాడు ముందు, అది జనాలకు తెలియట్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలియట్లా. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటారు. జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటున్నా, పని చేసేవాళ్ళు రావాలి అంటున్నా, పరిపాలన సరిగ్గా చేసే వాళ్ళు రావాలంట. అది అంటే ఎవరు వస్తే అవుతుంది అంటారు? వీరని వారని అంటే మేమైతే పెద్ద అయిన చంద్రబాబు గారు కాబట్టి ఆయన కాస్త చదువుకున్న వ్యక్తి, కొద్దిగా అన్ని రాష్ట్రాలు తిరిగిన మనిషి, అందరూ తెలిసిన మనిషి. ఆయన వస్తే కొద్దిగా ఇండస్ట్రీస్ వస్తాయి, కంపెనీస్ వస్తాయి, అన్ని విధాలుగా అభివృద్ధి చెందుద్ది అని చెప్పి అనుకుంటున్నాం. సార్ చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి ఉంటుంది అంటారు. అది ఈసారి విజయవాడ ఈస్ట్ నుంచి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు సార్? వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి రామ్మోహన్ రావు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే విజయవాడ ఈస్ట్ లో అభివృద్ధి బాగుంటది అంటారు? యాక్చువల్ గా చెప్పాలంటే నా వరకు నేను చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ అభిమాని. బట్ నిజానికి ఏంటంటే ఈ ఏరియా గద్దె రామ్మోహన్ రావు గారికి అంటే ఇక అదొక అడ్డ. ఆయన్ని కొట్టి ఇంకొకరు రావడం అనేది మాత్రం కష్టమే. బట్ ఆయన డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. సో ఆ విషయంలో నేను కొంచెం ఓకే చేయగలను. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? లేదు సార్, అంటే కొన్ని విషయాల్లో కొంచెం మైనసెస్ అనేవి ఉన్నాయి. బట్ ఏంటంటే ఓవరాల్ గా అంటే పేదలకైతే కొంచెం బాగానే న్యాయం జరుగుతుంది, కానీ మిగిలిన వాటి విషయాలకు వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బందిగానే ఉందని చెప్పొచ్చు. అలా ఓకే. సార్ సీఎం ఎవరయ్యే అవకాశం ఉందంటారా? సో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు. సార్ 3 పార్టీలు కలిసి కూటమిలో పోటీ చేస్తున్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. దాని వల్ల ఏమన్నా జగన్ గారికి ఎఫెక్ట్ ఉంటుంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరికి అభిమానం వాళ్ళకి ఉంటుంది. 100% లో అంటే 3 పోర్షన్లు అవతలకి వెళ్ళినాయి అంటే ఇంకో పోర్షన్ ఆటోమేటిక్ గా కొంచెం ఇబ్బంది ఉన్నట్టే కదా. సో అలా సార్ టఫ్ ఉండదు అంటారా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సార్ విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు సార్? వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ రావు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే బాగా అభివృద్ధి అవుతుంది అంటారు విజయవాడ ఈస్ట్ లో? అంటే గద్దె రామ్మోహన్ రావాలని కోరుకుంటున్నాం అండి. ఎందుకంటే టీడీపీ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి, ముఖ్యంగా దాని వల్ల అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కంపల్సరీ టీడీపీ రావాలని మా అభిప్రాయం అండి. కన్ఫామ్ గా టీడీపీ వస్తుందండి ఓవరాల్ గా కూడా. అదండి ఓవరాల్ గా కన్ఫామ్ వస్తుంది. 100% టీడీపీ రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే యువత మెయిన్ ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతుంది. అందువల్ల ముఖ్యంగా యువతకి ఉద్యోగాలు ఒకటి, తర్వాత మనము ట్రాన్స్పోర్టేషన్, రోడ్స్ అన్ని కూడా బాగా ఉంటే ట్రాన్స్పోర్టేషన్ బాగున్నప్పుడు అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. కాబట్టి వీళ్ళంతా టీడీపీ రావాలని కోరుకుంటున్నాం అండి. టీడీపీ వస్తే బాగుంటుంది అంటారు? 100% బాగుంటుంది. వైఎస్ఆర్సీపీ ఎందువల్ల అంటారు సార్? సరే వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి జగన్ అంటే పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఎలా ఉందండి 5 సంవత్సరాల అభివృద్ధి జగన్ గారి పరిపాలన? బ్యాడ్ కూడా ఉంది, కానీ ఫస్ట్ కావాల్సిన ఫుడ్ కదా, డెవలప్మెంట్ తర్వాత. నాకు డెవలప్మెంట్ లేదు, కానీ ఫస్ట్ కావాల్సిన చూస్తున్నారు కదా ఫ్యాంక్షన్ లో ఏమైందో నిన్న బతుకు. ఫ్యాంక్షన్ లో ఆపేస్తే ఏమైందో చూస్తున్నారు, చూసారు కదా. దానివల్ల సార్ జగన్ గారు రావాలనుకుంటున్నారు. నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. సార్ ఆయనకి టు బి ఫ్రాంక్ 5 ఏళ్ళు చేయలేదు కదా. మనం 5 ఏళ్ళు చేసినాడో ఏమి చేయలేకపోయాడు. 2 ఏళ్ళు కరోనా వెళ్ళింది. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే సరే, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. సరే 3 పార్టీలు కూటమిలో కలిసినాయి కదా సార్, దాని వల్ల ఎఫెక్ట్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకు ఉండదు? ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కలిసినప్పుడు ఎందుకు ఉండదు? డెఫినెట్ గా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి లాస్ కూడా ఉంటుంది. మైనార్టీస్ బీజేపీ వాళ్ళకి ఓట్లు లేరుగా, వాళ్ళు ఎంత కొట్టుకున్న ఏరుగా. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళు లేరు కదా బీజేపీకి. అందులో బీజేపీ ఏం చేసింది? స్పెషల్ స్టాటస్ ఏది స్పెషల్ స్టాటస్? అసలు సిగ్గుండాలి ఇక్కడ పోటీ చేయడానికి. ప్లస్ వీళ్ళకి కలుపుకోవడానికి వీళ్ళకి సిగ్గుండాలి.
అయినా చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే పోటీ చేయొచ్చు కదా, ఎందుకు అనవసరమైన వాళ్ళని పోటీ కలుపుకొని అనవసరంగా వేస్ట్ కాకపోతే? అయితే సార్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటది అంటారు. నా ఒపీనియన్ అండి, Okay. నా ఒప్పుడు అవినాష్ అవినాష్ గారా, ఎందువల్ల అంటారు సార్? అది చేసిన అభివృద్ధి పనులండి వైఎస్ఆర్సీపీ, దానివల్ల రావచ్చు. అండ్ కృష్ణలంక వాళ్ళు ఉంది కదా, అది వీళ్ళ వాళ్ళే కట్టింది కదా, అది చెప్పబట్టి అయింది, లేకపోతే అవి అయ్యేది కాదు. అది కృష్ణలంక అది మాత్రం ఆయన అవినాష్ గారు చేపిస్తారు. ఈ 5 సంవత్సరాలు ఎలా ఉందని జగన్ గారి పరిపాలన? ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. అంటే మీకు ఏం నచ్చింది సార్ బాగా? ఆ పథకాలు నచ్చినాయి కరెక్ట్. అవినీతి లేదు, లంచం లేదు, ఎక్కడ పడితే అక్కడ ఎక్కడికక్కడ ఈ వాలంటీర్ ద్వారా మొత్తం పనులు అయిపోతుంది. సార్ సీఎం ఎవరవుతారంటారు సార్? జగన్ రావచ్చు. జగన్ గారు రావచ్చు అన్నారు. సో 3 పార్టీలు కలిపి కూటమిలో పోటీ చేస్తున్నాను, టీడీపీ, జనసేన, బీజేపీ. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా జగన్మోహన్ రెడ్డి? ఏం లేదండి, ఎఫెక్ట్ ఏం లేదు. ఎఫెక్ట్ ఏం లేదంటారా? దానివల్ల ఏముందండి, ఎఫెక్ట్ ఏం లేదు. అంటే 150 ఎక్కడ, వీళ్ళు ఎక్కడ, కష్టం కదా. మాక్సిమం పోటాబడి రావచ్చు కానీ కొంచెం తగ్గచ్చు, తగ్గే అవకాశం ఉందండి. అవకాశం ఉంది కానీ పోయే అవకాశం ఏం లేదు. చేసేవాళ్ళు వస్తే బాగుంటుందయ్యా. అది బాగా జనాలకు అందరికి ఉపయోగపడేటట్టు ఉండాలంటే మంచిదని. అది అంటే ఎవరు వస్తే చేస్తారనుకున్నారు సార్ మీరు? ఏమో అది వరకు చంద్రబాబు నాయుడు చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. సార్ విజయవాడ ఈస్ట్ నుంచి వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు సార్, వైసీపీ నుంచి రామ్మోహన్ గారికి ఇచ్చారండి. అంటే ఎవరు వస్తే అభివృద్ధి చేస్తారంటారు? దగ్గర రామ్మోహన్ రావు ఎప్పుడో చేస్తున్నాడు, ఇక్కడే బాగానే చూస్తున్నాడు, అప్పుడప్పుడు వస్తున్నాడు. మళ్ళానేమో అందరికి లేని వాళ్ళకి బళ్ళు అవి ఇచ్చి తోట పడుతున్నాడు, అది పర్వాలా. అది సార్ మళ్ళీ ఆయన వస్తే అభివృద్ధి వస్తుంది అంటారా విజయవాడ ఈస్ట్ లో? అనుకుంటున్నాం, మరి ఎవడొస్తారో చెప్పలేం కదా అయ్యా. టోటల్ ఆంధ్రప్రదేశ్ లోనే జగన్ గారికి మటుకు ఓటేరు లేబరు. నేను వర్కర్నే. ఓటారు ఎందువల్ల అంటారు? ఎందువల్ల మంచి మంది నమ్ముతుంది కాబట్టి పిచ్చెక్కిపోతుంది ఇక్కడ. అంటే కార్మికులందరూ ఇబ్బంది పడుతున్నారా సార్? కార్మికులు కాదు, ప్రతి ఒక్క అసలు ఏందండి, ఒకడు ఒక ఏరే రాష్ట్రానికి పోయి పీజీలో ఎక్కడ చదువుకుని అడిగి పోయి నేర్చుకోవాల్సిన పని ఏంది? డెవలప్మెంట్ ఉందా? ఎంత చదువు లేదు నాకు, మొద్దునే కావచ్చు, ఉద్యోగాలు ఉన్నాయా? ఏ రకంగా? ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? బాగుంది, మామూలుగా లేదు. సార్ ఎవరు వస్తే అభివృద్ధి బాగుంటది అంటారు? ఎవరు వచ్చేది కాదు, మార్పు కావాలా. ఈయన తప్పు, ఆయన మంచి అని చెప్పట్లే మేము. జనాలకు మేలు కోరే మనిషి ఒకటే. జగన్ మోహన్ రెడ్డి అంటే వాళ్ళ నాన్న మొహం చూసి మేము ఓటేసాం, కానీ లేబర్ గా తప్పేసేయండి పిచ్చ ముందు. ఈసారి ఎవరైతే పరిపాలన బాగా చేస్తారో వాళ్ళు రావాలనుకుంటున్నారు, అంతే. ఎవరు వచ్చినా పర్లేదు. ఎవరు వచ్చినా పర్లేదు, ఆయనకు మటుకు నేను ఓటేనా. టీడీపీ అని ఎందువల్ల అంటారు సార్? ఏనా మార్పు కోరుకుంటున్నారు జనాలు. జనాలు మార్పు కోరుకుంటున్నారు. ఎలా ఉంది సార్ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? పరిపాలన చూస్తూనే ఉన్నాం కదా, ఏది ఎలా ఉందనేది. అది సార్ ఎవరు అవుతారంటారు సీఎం కింద? చెప్పలేమండి, చెప్పలేమంటారా? చెప్పలేము. అంటే ఈజీగా ఉంటది అంటారా, టఫ్ ఉంటది అంటారా? టఫ్ గానే ఉంటది. టఫ్ గా ఉంటది అంటారు. విజయవాడ ఈస్ట్ లో ఇది ఇక్కడ పెద్ద రామ్మోహన్ నగర్ వస్తే బాగుంటుంది. పెద్ద రామ్మోహన్ రావు గారు టీడీపీ నుంచి. ఎందువల్లనా? ఎందువల్లంటే ఆయన అందరికి బాగా చేస్తాడు, ఆయన ఏదన్నా చెప్పినా చేస్తాడు. అది ఎలా ఉందండి ఈసారి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? చాలా బాగుంది, చాలా బాగా. చాలా బాగుంది. అంటే ఏ విధంగా? ఏ విధంగా అంటే మీకు తెలియదు ఏముంది, చాలా బాగుంది. అంటే మీ అభిప్రాయం? మా అభిప్రాయం అయితే అసలు బాగాలేదు, బాగాలేదంటారు. అసలు బాగుంది. సీఎం ఎవరైతే బాగుంటుందని ఈసారి? సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. అయితే ఏం అనుకోలేదు, ఏ ప్రభుత్వానికి అనేది కూడా మేము కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు, దాన్ని బట్టి కన్ఫర్మ్ చేసుకుంటా ఈ లోపు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? అంటే యాక్చువల్ గా అయితే నేను బయట అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చింది 2-3 days అయింది, దాన్ని బట్టి నేను కూడా అనాలిసిస్ చేసుకుని దాన్ని బట్టి చేస్తా. అట్లా వేస్తా అంటారు. సీఎం ఎవరైతే బాగుంటుంది సార్? అదే చూస్తా ఇప్పుడు. ఇప్పుడు చూస్తారంటారా? అంతే కదా, చూసి దాన్ని బట్టి జగన్ గారు కావాలా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావాలనే దాన్ని బట్టి చూసి చేస్తా. రమణ గారు ఈసారి విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారన్న? వైసీపీ వస్తే బాగుంటుందా? తెలుగుదేశం. తెలుగుదేశం ఎందువల్ల అంటారు సార్? అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది చంద్రబాబు నాయుడు. ఈసారి విజయవాడ ఈస్ట్ లో వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి ఇచ్చారు. ఈసారి రామ్మోహన్ గారు వెళ్తే బాగుంటుంది. రామ్మోహన్ గారు అంటారు సార్. ఎలా ఉంది సార్ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? బాగలా, బాగలేదు అంటే ఏం నచ్చలేదు మీకు? అసలు రోడ్డు లేదు, ఒక ఇది లేదు, ఒక కంపెనీ లేదు, జాబులు లేవు, రోడ్లు బాగోలేదు, ఏమీ బాగలా.
సార్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు. రామ్మోహన్ గారు వస్తారు. రామ్మోహన్ గారు టీడీపీ. వస్తారు, ఆయన వస్తారు. చేశారు కదా ఆయన. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? రెండు రకాలుగా అటు బాగుంది, ఏదైనా కొంచెం నష్టం అన్నీ కరెక్ట్గా చేయలేరు కదా ఎవరైనా సరే. అటు చేశారు, ఇటు చేసుకుని వెళ్తాం అంతే. సీఎం ఎవరు వచ్చే అవకాశం ఉందన్న? ఈ రెండు పోటాపోటీగా ఉన్నాయండి. చెప్పండి. సార్ విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? విజయవాడ దృష్టిలోనా? విజయవాడ ఈస్ట్ లో ఇక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, వైసీపీ నుంచి అవినాష్, టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే విజయవాడ ఈస్ట్ అభివృద్ధి అవుతుంది? పోటీ సార్. దెబ్బ దెబ్బ. ఇద్దరు పనిలో ఎవరు తగ్గేది లేదు. ఇద్దరు వర్క్ బాగా చేసేవాళ్ళే. ఎవరు వచ్చినా బెస్టే, దాంట్లో సమస్య లేదు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? అలా పరిపాలన అంటే బిజినెస్ పరంగా చాలా లాసు, బిలో పీపుల్స్ కి బెస్ట్. అది ట్యాక్సుల పరంగా మనం కడుతున్నాము, వాళ్ళేం ప్రశాంతంగా తిని కూర్చుంటున్నారు అంతే, వరాలు తీసుకొని. ట్యాక్సుల పరంగా మనం ఇబ్బంది పడుతున్నాం అంతే. అది కష్టమేమో వ్యాపారస్తుంది అంతే. ఫలితమేమో ప్రతిఫలం ఏమో బిలో పీపుల్స్. అది వాళ్ళు నాకు 2 లక్షలు వస్తుంది, నేను ఒక గంట సేపు కష్టపడితే చాలు, సంవత్సరానికి నాకు 2 లక్షలు ఇస్తున్నాడు ఆదాయం, నాకేంటి గోంగూర అని చెప్పి హ్యాపీగా కూర్చున్నారు. ఫ్రీ కరెంటు, ఫ్రీ హౌస్, ఫ్రీ ఇల్లు, మనం ప్రతిదీ మనం కట్టుకుంటాం. ఇవన్నీ పెట్టుకొని చేసుకొని జనాలు ఇది చేసుకునే దానికంటే హ్యాపీగా బతికి హ్యాపీగా సంపాదించుకొని తిండిగా హ్యాపీ కదా అది. అది అందరికి ఉపయోగం ఉండేది. అదే వాళ్ళు అలా చేయడం వల్ల వాళ్ళ కందిపప్పులు, పప్పులు, ఉప్పులు, కందిపప్పు ఇవన్నీ ప్రతి ఒక్కటి రేట్లు పెరిగి కూర్చున్నారు. వాళ్ళ రైతు దగ్గరికి వెళ్ళి ధాన్యం కొనడానికి లేదు బ్రోకర్ అనేవాడు. గవర్నమెంట్ పర్చేజ్ చేసుకొని వెళ్ళిపోయి వాళ్ళు వచ్చిన డబ్బులు ఎప్పుడో ఇస్తే డబ్బులు తీసుకొని రైతు తీసుకోవాలి. ఇవాళ ఆ ధాన్యం రేట్ ఇవ్వాలి. ఒక్కోటి మనం ఇవాళ ఎంత పెట్టుకుంటున్నాం? 1800 పెట్టుకుంటున్నాం బస్తా. దానికి 26 కేజీలు పెట్టారు. 26 కేజీలు బియ్యం పెట్టి 1800 పెట్టి వాళ్ళు ఏ రోజు తిన్నాం మనం? ఏ రోజు తినలాం మనం? 1000 రూపాయలు, 1200 ఎక్కువ. అన్ని పెరిగిపోయినాయంట రేట్లు అన్ని. ఇది ఎందుకు కరెంట్ బిల్ చూసుకోండి, ఒకటి వరకు కరెంట్ బిల్ చూసుకోండి. నా కరెంట్ బిల్ నేను కట్టేది 1000 రూపాయలు, ట్యాక్సుల రూపంలో కట్టేది 2850 రూపాయలు. వాళ్ళ కరెంట్ బిల్ నాకు చూపిస్తాను. అది 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల క్రితం అవన్నీ తీసుకొచ్చి మన ఎత్తి మీద పడేసి మనం కట్టండి అంటే ఎక్కడి నుంచి కడతాం? మధ్యతరగతి ఏ విధంగా కడతాడు? 3 బల్బులు వేసుకుంటే వాళ్ళు 800 కడుతున్నాడు బిల్లు, 1200 కడుతున్నాడు. వాళ్ళు 2000 వచ్చింది కరెంట్ బిల్లు. ఏ విధంగా పాసిబిలిటీ అయితే? పర్ఫెక్ట్ గా ఇచ్చి పర్ఫెక్ట్ గా తీసుకోవాలి. మన మీద ఇచ్చి మన మీద తినాలంటే ఎలా కుదురుతుంది? సార్ ఏ ప్రభుత్వం వస్తే అభివృద్ధి వస్తుంది అనుకుంటున్నారు? ఏదన్నా రానియండి, కరెక్ట్ గా మనం ఉంటే చాలు. మనం మేల్కోవాలి. ఇవాళ మేల్కునే టైం వచ్చింది. దాని ప్రకారం ఆలోచించుకొని ప్రతి ఒక్కళ్ళం ఓటు వేసి ఎవరు ఏం చేయాలనేది ఏ పాయింట్ వైడ్గా ఆ పాయింట్ ఏరియా వైడ్గా నాకు ఉపయోగం ఉన్న వాళ్ళు ఏ పార్టీ అయినా బర్ల వేసుకోవచ్చు. వాళ్ళకి ప్రభుత్వం అంటే ఇవాళ ఉంటారండి, నా 2 సంవత్సరాలు చేస్తాను, 3 సంవత్సరంగా నువ్వు ఎవడా అంటాడు. ఇదేనా అనవసరం? మన పాలన మనం తీసుకోవాలి. మన ఓటు వైపు వేస్తున్నాం అంటే పర్ఫెక్ట్ గా మన ఏరియాలో ఉన్న పాయింట్ లో ఉన్నవాడు ఎవడైనా సరే వేసుకోవచ్చు. చేసేవాళ్ళండి ఎవరేముందండి, మంచి వాళ్ళు వస్తే మంచిది. బాగా చేసే వాళ్ళు వస్తే బాగుంటుంది అంట. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? పర్వాలేదండి. పర్వాలేదండి. అంటే మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదండి? అంటే ఏముందండి, ఏం చెప్తాం. అంటే మీ ఒపీనియన్ చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. అంటే కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని ఎందుకు అని అనిపిస్తుందండి అంతే పథకాల గురించి. సార్ మళ్ళీ సీఎం ఎవరైతే బాగుంటది మేడం? ఏముందండి, మంచిగా పరిపాలించే వాళ్ళు ఎవరు వచ్చినా పర్వాలేదు. అంటే ఎవరో వస్తే చేస్తారనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారు? ఏముందండి, ఎవరు వచ్చినా పర్వాలేదు. చెప్పలేం కదండి మన ఒపీనియన్. మనం ఒకళ్ళు ఇష్టపడింది రారు కదండి, మనం ఒక ఓటు పనిచేయరు కదా, అందరూ ఉండాలిగా మేల్కొని. టీడీపీ అని. టీడీపీ అన్న ఎందువల్ల అంటారన్నా? ఎందువల్ల అంటే ఈ ప్రభుత్వం వల్ల చాలా నష్టపోయాం అన్న మేము. అయితే చాలా నష్టపోయాం, చాలా కూడా ఇబ్బంది పడ్డాం కూడా జగన్ గారి ప్రభుత్వంలో. అది కాక పైగా ఇంకోటి ఏంటంటే సర్వీస్ లేక మాకు కిరాయిలు లేక నేను చాలా ఇబ్బంది పడ్డా. అదే టీడీపీ గవర్నమెంట్ ఉంటే రాజధాని వచ్చింది ఏంటంటే ఇది సెంట్రల్ కాబట్టి రాజధాని ఎటు నుంచి అయినా వస్తారు, వాళ్ళు ఇబ్బంది పడకుండా వస్తారు. అమరావతి వస్తారు కాబట్టి మాకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎలా ఉందని 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? ఆ మాటలు చెప్పాలంటే నచ్చలేదు అన్న. నచ్చలేదంటారా? ఈసారి విజయవాడ ఈస్ట్ నుంచి వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి ఇచ్చారు. అది ఎప్పటి నుంచి ఆయన దోస్తమ్ము అన్న రామ్మోహన్ రావు గారు టీడీపీ నుంచి. సరే ఆయన వస్తారంటారా? పక్కాగా అన్న, ఎన్ని సంవత్సరాలు అయినా ఆయన బతుకున్నంత వరకు ఆయన వస్తాడు. ఆయన వస్తారండి పక్కాగా. ఎలా ఉందండి విజయవాడ ఈస్ట్ లో అభివృద్ధి 5 సంవత్సరాలు? అభివృద్ధి అంటే ఏముందన్న, పథకాలు తప్ప అభివృద్ధి అంటే ఏమీ లేదు. ఒక ఇండస్ట్రీలు లేవు, రోడ్లు బాగాలేదు, ఏం బాగాలేదు, డ్రైనేజీలు ఎక్కడ పడితే అక్కడ గోతులు తీసి వదిలేశారు. ఒకళ్ళైతే పిల్లలు కూడా పడిపోతున్నారు, ఆ పెద్దవాళ్ళు పడిపోతున్నారు, అందరూ పడిపోతున్నారు. వాళ్ళు చచ్చిపోయారు బతుకున్నారో కూడా తెలియదు.
సరైన పరిపాలన లేదంటారు. లేదన్న. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు? నా ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందని అనుకో. చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి వస్తుంది అంటారా? అభివృద్ధి వచ్చింది. అది కాకనంటే రోడ్లు బాగుంటే అందరి జీవితాలు కూడా బాగుంటాయి. ఆయన పథకాలు ఇవ్వకపోయినా రేపటి జీవితాలకు భరోసా ఇస్తాడు ఆయన పక్కాగా. ఈసారి విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారమ్మా? మాకు ఏదొచ్చినా సమానం. ఏదొచ్చినా సమానం. ఎందుకమ్మా అలాగా? అంతే. ఎవరు చేసేది జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? మా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఈ యజ్ఞం ఏం కలిసి రాలే. ఎవరు వచ్చినా మాకు సమానం. ఎవరు వచ్చినా సమానం. ఓకే అమ్మా. మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేనైతే కేపాల్కి ఓటేస్తాను. కేపాల్ గారు. ఎందుకన్నా కేపాల్ గారిని ఎంచుకున్నారు మీరు? ఆయన పైనుంచి పెట్టుబడులు తీసుకొస్తా అంటున్నారు అన్న. కొన్ని వేల కోట్లు తీసుకొస్తా అంటున్నారు. మన ఏపీలో ఇప్పుడు డబ్బు లేదు, అందుకని కేపాల్ గారు వస్తే డబ్బు తీసుకొస్తా అంటున్నారు కదా, అందుకని ఆయనకైతే ఓటేయాలనుకుంటున్నారు. కానీ నా ఓటు వైజాగ్ లో లేదు, విజయవాడలో ఉంది. కథ ఎక్కడున్నా మీరు కేపాల్ గారు రావాలనుకున్నారు సీఎం కింద. వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తేనే బాగుంది. తెలుగుదేశం అంటే మేము జనసేన అలయన్స్ లో ఉంది కదా, అంటే 3 పార్టీలు కూటమిలో ఉంది కదా, అందుకని చెప్పి. ఎందువల్ల అనుకుంటున్నారు తెలుగుదేశం రావాలని? ఎక్స్పీరియన్స్ ఉంది కానీ గద్దె రామ్మోహన్ రావు గారికి 2 సార్లు ఇక్కడే. అది ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? ఎందుకులే నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, రామ్మోహన్ గారికి ఇచ్చారు టీడీపీ నుంచి. అంటే ఎవరు వస్తే అభివృద్ధి బాగుద్ది అంటారు విజయవాడ ఈస్ట్ లో? ఎవరు వచ్చినా ఏ రోడ్లు కన్నా వాళ్ళు తినేది వాళ్ళు తింటారు. నా దగ్గర 50,000 తీసుకున్నారు టీడీపీ వాళ్ళు. టీడీపీ గవర్నమెంట్ లో ఇల్లు కడతాం, ఇల్లు ఇస్తామని చెప్పి 5 రూపాయలు వడ్డీకి తెచ్చా. 50,000 కట్టాం, ఇదిగో వస్తుంది అన్నారు. జగన్ అన్నేమో ఆగస్టు 15 ఇస్తాను, ఉగాది ఇస్తాను, ఏప్రిల్ 14 ఇస్తాను చెప్పి ఇంతవరకు మాకు ఇల్లు ఇవ్వాల. ఆడ 50,000 తీసుకున్నారు, ఈ 50,000 ఇల్లు ఉంచుకున్నారు. మాకు ఎవడు ఇచ్చింది ఏం లేదు, ఎవడికి ఓటేను అసలు. ఈసారి విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం అన్న ఎందువల్ల అంటారు సార్? ఎందువల్ల అంటే ఏముంది మీకు తెలవదా? దాని ఉద్యోగాలు ఉన్నాయా? రాజధాని వెళ్ళిపోయింది. రాజధాని వెళ్ళిపోతే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? కంపెనీలు ఏమి వస్తాయి? కాదండి, అంత క్లియర్గా మన రాజధాని తీసేస్తానంటే మనం ఓటేస్తున్నాం అంటే మనం ఏం చేయాలని మనం అసలు మనుషులేనా? రాజధాని లేని వల్ల పరిపాలన ఇబ్బంది అవుతుంది. మన పరిపాలన ఇబ్బంది అయిపోట్లా. మనకి డైరెక్ట్ గా చెప్పేసి నేను వెళ్ళి ప్రమాణిస్తారు అక్కడ చేస్తానంటే మనం అంత సన్నాసులు ఓటేయటానికి. పావని గారు, ఈసారి విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వచ్చినా హ్యాపీనండి. ఎవరు వచ్చినా హ్యాపీ అంటారా? ఎందుకంటే అలాగా? ఎవరైనా బాగానే చేస్తున్నారు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? పర్లేదండి, బాగానే ఉంది. అంటే మీకు ఏం నచ్చింది? రెండు బాగున్నాయి. ఏం చెప్తాం జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. అంటే ఏం నచ్చింది సార్ మీకు? అన్ని నచ్చినాయి. అన్నీ నచ్చినాయి. సార్ సీఎం అవుతారంటారా? గ్యారంటీ జగన్ వస్తేనే బాగుంటది. జగన్ ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే మా అమ్మాయి చదువుకు ఉపయోగపడ్డారు కదా. సార్ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? వస్తాడు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? పర్లా బానే ఉంది. బాగానే ఉందంటారా? అంటే మీకు ఏం నచ్చిందండి? నచ్చడం అంటే 45 సంవత్సరాల పెన్షన్ పెంచాడు ముసలి వాళ్ళకి. ఓకే అండి, అన్నా అసలు ఏం బాగలేదన్నా, నాకైతే నచ్చలే. జగన్ వస్తే మరోసారి ఈ రాష్ట్రం అమ్ముకు వెళ్ళిపోవడమే. ఎవరో బతకక్కర్లే ఇక్కడ. ఏం చేయలే, చేశానని పేరుకి మాత్రమే. నాకైతే ఇప్పుడున్న ఇట్లో అలయన్స్ రావడం బెస్ట్ అనిపిస్తుంది. అలయన్స్ రావడం బెస్ట్. ఎందువల్ల అంటే ఆయన దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర ఒక డెవలప్మెంట్ చేసే ఆలోచనల విధానం ఆయన దగ్గర ఉంది. ఐటీ సంఘాలనైనా అట్లా ఏయైనా ఆయన తీసుకురాగలడు ఒక రకం నుంచి. ఇంకో పక్క నుంచి ఈయనేమో పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఏంటంటే మంచి చేయడానికి సొంత ఆస్తులను అమ్ముకొని వచ్చి ప్రజలకు చాలా చేశారు ఈయన. ఇంకో పక్క కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఎక్కిన కాంచి ఇప్పటి వరకు రాంది అయోధ్య మనకు వచ్చింది. ఎలా వచ్చింది? ఆయనదేగా. ఎలా చూసుకుంటే డెవలప్మెంట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కేంద్రం నుంచి మనకి సపోర్ట్ దొరికింది అనుకో, రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటది. ఆ లెక్కలో చూసుకుంటే నాకైతే అలయన్స్ రావడం బెస్ట్. నా ఓటు అయితే జనసేనకి. జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసి పోటీ చేస్తాయి కదా, మంచిది. పొత్తులో మీకు జనసేన రావాలన్నా అంతే. ఏది వచ్చినా ఒకటే అన్న, ఏది వచ్చిన ఒకటే అంటారా? ఎందువల్ల అంటారు అలా? ఎవడొచ్చినా ఏం చేసేది ఎవడదు, వాడు పోనాడు చేసుకుని తప్పదు కదా. ఈయన అడగని బాగా చెప్తాడు. ఎందుకంటే ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? ఏం లేదు, ఏం లేదంటారా? ఎవరు వస్తే అభివృద్ధి వస్తారు అనుకుంటున్నారు? ఎవడు వచ్చినా ఏం చేయడన్నా, ఎవడు బతుకులా అడగడం తప్పదు కదా.
5 సంవత్సరాలు అయితే ఏం లేదు అంతగా. ఏం డెవలప్ అవ్వలేదు విజయవాడ ఈస్ట్ లో. ఇవాళ కాదు ఎక్కడ చూసినా లేదు. ఎక్కడ చూసుకోలేదంటారు. వెంటనే తిరుగుతున్నాం కాబట్టి. విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం పర్వాలేదు మరి ఏదైనా పర్లేదంటారా? ఎందువల్ల అంటారు అలా? మనకు శుభ్రంగా జరిగితే అలా ఏదైనా పనులు జరుగుతుంది. మనకు శుభ్రంగా చేస్తే చాలా ఏదైనా మనకి కావచ్చు. అంటే ఎవరు వచ్చినా మీ కష్టం మీదే అంటారా? మంది మన కష్టపడి మన కష్టం మన ఎలా ఉందని జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు? మేము చెప్పేది లేదు, అందరూ తెలుసు మీకు. అంటే 5 సంవత్సరం జరిగింది కదా ఆల్రెడీ పరిపాలన. జరిగింది. మీకు ఎలా అనిపించింది? ఏమనిపించారు కానీ మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారా చంద్రబాబు నాయుడు గారు? ఇంకా అవన్నీ మేము చెప్పలేదు. విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? దాని విషయం అయితే మనం చెప్పలేం సార్. సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారా? ఎవరు వచ్చినా పర్లేదు. ఎవరు వచ్చినా పర్లేదు అంటారా? ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్నా? బాగానే ఉంది. బాగుంది అంటారా? ఏం నచ్చింది మీకు? ఏం నచ్చిందంటే ఏముంది, అన్ని బాగానే ఆయన పెట్టిన పథకాలు అభివృద్ధి ఏం నచ్చింది? పర్లేదు, బాగానే ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి, అన్ని అందుబాటులో ఉన్నాయి. సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారా చంద్రబాబు నాయుడు గారు? ఆ విషయం అయితే మనం కన్ఫర్మ్ చేయలేం. తీసుకెళ్లి అక్కడ వైజాగ్ లో పెడతానంటే మనం అందరం ఓటైతే మనం ఏం చేయాలి? ఎలా ఉందని సార్ 5 సంవత్సరాలు? మనకి పరిపాలన విషయం వదిలే, మన రాజధాని తీసుకెళ్లి వైజాగ్ లో పెడతానంటే మనకి ఎందుకు ఇక్కడ మనం ఓటేయాలి? సంవత్సరం ఏముంది ప్రభుత్వానికి? ఇప్పుడు మన అభివృద్ధి ఏదైనా ఆపేసినప్పుడు మనం ఆయనకి ఎందుకో ఓటేయాలి? అది దానివల్ల మాకు ఇబ్బందే కదా. ఇప్పుడు మనకి ఏమి లేనప్పుడు ఇంకెందుకు రాజధాని లేకపోతే మనకి ఇక్కడ ఉండబోసినట్టే కదా. ఈసారి ఎవరు వస్తారనుకున్నారు సార్? ఎవరు వస్తారనేది కదా, నా లెక్క ప్రకారం తెలుగుదేశం రావాల్సిందే కదా. తెలుగుదేశం వస్తారు అంతేగా మరి. ఓకే సార్. మీ పేరు? ఈసారి విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి అవుతుంది అంటారు? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ అంటే రామ్మోహన్ గారు. ఎందువల్ల అంటారు సార్? ఏముంది, కొంచెం అభివృద్ధి చెందుద్ది కదా, జనాలు ఉపయోగపడేలా ఉంటది. ఎలా ఉంది 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది జగన్ గారిది? ఎలా ఉందంటే అన్ని రేట్లు పెరిగిపోయి సామాన్యులు బతకగా ఉంది కదా. సార్ మళ్ళీ సీఎం ఎవరు వస్తారంటారు? చంద్రబాబు నాయుడు గారు వస్తారు. విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి వస్తుంది అంటారు విజయవాడ ఈస్ట్ లో? అవినాష్ గారు వస్తారన్నా? ఎందువల్ల అంటారు? సీఎం ఎవరైతే బాగుంటుందన్నా? సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందువల్ల అంతే. అంటే ఏం నచ్చిందని ఆయన పరిపాలన మీకు? నచ్చిందంటే పేదవాళ్ళు బాగా చూస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు. అది వస్తారంటారా? వస్తారు. విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? తెలుగుదేశం. ఎందువల్ల అంటారు? డెఫినెట్లీ జనాల్లో మార్పు వచ్చింది. భవన కార్మికులు కానీ ఎవరికి పనులు లేవు, వ్యాపారాలు ఖాళీ. డెఫినెట్ గా వస్తాడు, సమస్య లేదు. తెలంగాణ ఈసారి విజయవాడ ఈస్ట్ లో జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాల్లో ఏం సార్, ఏం లేదు. కార్మికులంతా ఖాళీగా ఉన్నారు, ఇసుక అన్ని కార్మికులందరూ ఇబ్బంది పడ్డారు. వ్యాపారాలు వస్తాయి అయితే బయటికి చెప్పలేకపోతున్నారు. సార్ వైఎస్ఆర్సీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారని, టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే విజయవాడ ఈస్ట్ లో అభివృద్ధి అవుద్ది అంటారు? రామ్మోహన్ గారు ఎప్పుడు ఆయన 3వ సారి హ్యాట్రిక్ కొడతారు డెఫినెట్లీ. జగన్ వస్తే బాగుంటుంది అంటారు. ఎందువల్ల అంటారా? అంటే సార్ సీఎం అవుతారంటారు జగన్మోహన్ రెడ్డి గారు? మరి 3 పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాను. దానివల్ల ఎఫెక్ట్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 150 వస్తాయి. 150. పరిపాలన ఎలా ఉందన్న 7 సంవత్సరాలు? పర్లేదండి, బానే ఉంది. బాగానే ఉందంటారా? అంటే ఏం నచ్చిందన్న ఆయన పరిపాలన మీకు? అంటే ఏమి అలా ఏం లేదు, అంటే అంత ఏమి అనిపించలే ప్రస్తుతానికి అయితే. బిజినెస్ అన్ని దెబ్బతిన్నాయి అని చెప్పి అనిపిస్తున్నాయి. బిజినెస్ వాళ్ళకి అంత అభివృద్ధి లేదు. అభివృద్ధి లేదు. వర్కర్స్ కి వర్క్ ఉంటేనే ఇక మాకు అన్ని సేల్ ఉండేది. సార్ సీఎం ఎవరైతే బాగుంటుందన్న? చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటది. చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. ఎందువల్ల అంటారా? ఆయన వస్తే ఇంకా అభివృద్ధి బాగుంటదని అది దాన్ని బట్టి. ఇక్కడ విజయవాడ ఈస్ట్ నుంచి వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, నెక్స్ట్ టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి రామ్మోహన్ గారు ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి అవుద్ది అంటారా విజయవాడ ఈస్ట్? రామ్మోహన్ గారు వస్తే అభివృద్ధి అయితే. రామ్మోహన్ గారు వస్తే అభివృద్ధి అవుతుంది. అవినాష్ గారికి వేసి చూడాలి. అవినాష్ గారికి వేసి చూడాలి వైసీపీ నుంచి. ఎందువల్ల అంటారు సార్? ఎందువల్ల అంటే ఆయన కొంచెం అంటే చేస్తారని నమ్మకం ఉంది ఆయన చేస్తారు. అభివృద్ధి. 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? పర్లేదు, బాగానే ఉంది. బాగానే ఉందంటారు. అంటే ఏం నచ్చింది సార్ మీకు బాగా? ఈ పథకాలు వస్తున్నాయి. బాబుకి అమ్మఒడి వచ్చింది, అమ్మగారికి ఏమో పింఛన్ అని, హౌసింగ్ వచ్చింది.
తర్వాత సంవత్సరానికి వెళ్తాను. సార్ జగన్ గారు సీఎం అవుతారంటారా, చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? జగన్ గారే అవుతారు. జగన్ గారు అవుతారు. ఇప్పుడు 3 పార్టీలు కలిసి కూటమిలో పోటీ చేస్తున్నాయి కదా సార్, అవునండి. టీడీపీ, జనసేన, బీజేపీ. దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? అదేం పడదండి. ఏం పడుతుంటారా? ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారా? నాకు 130 అలా 130 సీట్లు వస్తాయి. జగన్ అన్న వస్తే బెటర్ అనుకోండి. జగన్ అన్న ఎందువల్ల అంటారు? జగన్ అంటే అభిమానం కాబట్టి అందువల్ల. ఓకే, ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? బాగానే ఉంది మాకైతే. అంటే ఏం నచ్చిందన్న మీకు? అన్ని నచ్చినాయి. అన్నీ నచ్చాలి. ఈసారి సీఎం అవుతారంటారా? అవుతారని 100% నమ్ముతున్నాం. అంటే ఎన్ని సీట్లు రావచ్చు అన్న? ఎన్నొత్తాయి అనేది చెప్పలేం, వెళ్తారని నమ్మకం అయితే ఉంది. ఉందంటారు. ఎవరు వచ్చినా కూడా మన రోజు రావాల్సిందే మొబైల్ షాప్ కి, రోజు మనం చేసుకోవాల్సిందే పని. అంటే ఎవరు వచ్చినా మీ కష్టం మీదే అంటారా? అంతేగా, ఆబ్వియస్ గా మన కష్టం మందే కదా. అంటే ఇక్కడ ఈ 5 సంవత్సరాలు విజయవాడ ఈస్ట్ లో అభివృద్ధి ఎలా ఉంది సార్? జీరో అని ఎందువల్ల అన్నారు? అంటే అవినాష్ గారు వచ్చినట్టున్నారు కదా లాస్ట్ ఇయర్. గెలవలేదు కదా అదే ఆయన ఓడిపోయారు. ఈసారి ఆయనకి ఇచ్చారు కదా సీట్. గద్దెరామరావు గారు ఏం చేయలేదు. ఈసారి సార్ ఈసారి ఇచ్చారు ఆయన. అవినాష్ గారికి టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి. ఎవరు వస్తే అభివృద్ధి అవుతుంది అంటారు విజయవాడ ఈస్ట్ లో? సార్ ఒకటి, ఫస్ట్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఓకేనా? నేను ఆల్రెడీ గ్రాడ్యుయేట్ ని, ఇప్పుడు మొబైల్ షాప్ పెట్టుకున్నాను. జాబ్ ఎక్కడ ఉంది? జాబ్ చేసేది నేను షాప్ పెట్టుకున్నాను, అలా అని కాదు. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి కదా. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేసేదానికి ఇక్కడ ఆప్షన్ లేదు, చేయడానికి లేదు ఏమి. మనకి ఫస్ట్ ఏంటంటే క్యాపిటల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ ఉండాలి కదా. ఎంప్లాయ్మెంట్ రావాలంటే క్యాపిటల్ ఉండాలి. క్యాపిటల్ లేకుండా ఎలా చేస్తాం? సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది సార్? సరే, ఎవరైనా కూడా జనాలకి సేవ చేయాలి సార్. చేయకుండా అది 5 సంవత్సరాలు జగన్ గారు ఎలా చేశారంటారు పరిపాలన? పర్లేదు, ఆయన బానే ఉంది. ఆయన చెప్పాలి, ఆయన కానీ డెవలప్మెంట్ లేదు. అదొకటే. మిగతా వాళ్ళ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ అన్ని ఇస్తున్నారు కానీ డెవలప్మెంట్ కావాలిగా. డెవలప్మెంట్ లేకుండా మీకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉండదు, ప్లస్ రెవెన్యూ జనరేట్ అవ్వదు కదా. ఎకానమీ జనరేట్ అవ్వదుగా. అది ఓకే సార్. విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి అవుద్ది అనుకుంటున్నారు? సరే, అవినాష్ అవినాష్ గారు వైసీపీ నుంచి. ఎందువల్ల అంటారు సార్? ఇప్పుడు దాకా రాలేదు, ఛాన్స్ ఇవ్వాలి. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? పర్లేదండి, పర్లేదు. పర్లేదు అంటారా? అంటే ఏం నచ్చింది సార్ మీకు బాగా? ఏమని పర్లేదు, అంత బ్యాడ్ ఏం లేదు, తగ్గేం లేదు. సార్ సీఎం ఎవరు వచ్చే అవకాశం ఉందంటారా? జగన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు. గారి పరిపాలన ఎలా ఉంది సార్? పర్వాలేదు, బాగుంది అంటారా? అంటే ఏం నచ్చింది సార్ మీకు బాగా? చేస్తున్నాడు కాక పథకాలు. ఏం నచ్చింది ఆయన పథకాలు మీకు ఒక 2 చెప్పండి. అవినాశం ఇస్తున్నాడు, ఈ స్కూల్ పిల్లలు కూడా వదిలేస్తున్నాడు, ఆరోగ్య చేస్తుంది. సార్ మళ్ళీ సీఎం అవుతారు. ఇన్సూరెన్స్ ప్రకారం కాంగ్రెస్, బీజేపీ. ఎందువల్ల అంటారు? తెలుగుదేశం వాళ్ళు ఓట్లన్నీ నాశనం చేశారు. తెలుగుదేశం వాళ్ళు ఓట్లన్నీ నాశనం చేశారు. ఒక ఓటు లేకుండా చేశారు. వాడు వచ్చిన ప్రభుత్వం నాశనం అయిపోతాయి. నీళ్ళు కూడా దొరకవు, వాన కూడా పడవు. ఆడొచ్చాడు నెక్స్ట్ దరిద్రుడు. బీజేపీ వచ్చాడనుకో, ఆడు డబ్బులు వాడుకుని సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోతాడు. ఆడు రాజకీయ రాడు. ఇంకెందుకు ఇట్లాంటి వాళ్ళకి? అది ఈ ప్రభుత్వం బాగాలేదంటారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ బాగానే ఉంది, దాని తప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పేపర్ వాళ్ళు న్యూస్ దగ్గర పెట్టుకోవద్దు. హోంగార్డ్ జీతాలు పెంచకూడదు. అవి కంట్రోల్ చేసుకుంటే ఆడు బాగుపడింది. అది మళ్ళీ సార్ సీఎం ఎవరు వస్తారంటారు సార్? నా అంచనా ప్రకారం కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వస్తారు. వైసీపీ వస్తుందండి. వైసీపీ ఎందువల్ల అంటారు? అంటే పబ్లిక్ అంతా మారిపోయారుగా. పెద్దోళ్ళు చిన్న వాళ్ళంతా ఏంటంటే ఇప్పుడు మంత్లీ మనకు ఇది పింఛన్లు ఇస్తున్నారుగా. పెద్దోళ్ళంతా ఏంటంటే వాళ్ళకి లైక్ చేస్తారు. తెలుగుదేశం ఎందువల్ల అంటారు సార్? కొద్దిగా మంచి జరిగింది, బాగా మంచి జరిగింది అంటారా? అంటే ఏం జరిగింది అనుకుంటున్నారు? రాజధాని డెవలప్మెంట్ గానీ ఏదైనా బాగుంటుంది. అది బాగా జరిగింది. ఇప్పుడంతా సరే, విజయవాడ ఈస్ట్ లో వైసీపీ నుంచి అవినాష్ గారు పోటీ చేస్తున్నారు.
టీడీపీ నుంచి మన గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తారు. అంటే ఎవరు వస్తే అభివృద్ధి అవుతారు అనుకుంటారు? విజయవాడ గద్దె రామ్మోహన్ రావు. రామ్మోహన్ రావు గారు ఎందువల్ల అంటారు? అది చెప్తున్నా కదండి, డెవలప్మెంట్ ఉంటది, పొజిషన్ బాగుంటది. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? చండాలంగా ఉండాలి. చండాలంగా ఉన్నా అంటే ఏం నచ్చలేదండి మీకు? మాకు అసలు నచ్చలేదండి. ఒక రోడ్ల విషయం గానీ, ఏదైనా డెవలప్మెంట్ గానీ, ఏదైనా సబ్సిడీలు విజయవాడ ఈస్ట్ లో అభివృద్ధి లేదంటారా? లేదండి. విజయవాడనే కాదు, ఏ సెంటర్ లో చూసినా మాకు అంతే కనబడుతుంది. అసలు ఎక్కడ అభివృద్ధి లేదంటారు విజయవాడలో? ఇంకా నయ్యా మన బోర్డర్ దాటి వెళ్తే తెలంగాణ బాగానే ఉందండి. తెలంగాణ అభివృద్ధి బాగుంది కానీ ఏపీలో చండాలంగా ఉంది. సార్ సీఎం ఎవరైతే బాగుంటారు సార్? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఐడియా లేదు సార్, అంత ఐడియా లేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బానే ఉంది సార్. బాగానే ఉంది. ఏం నచ్చింది మీకు జగన్ గారి పరిపాలన? పథకాలు బానే ఉన్నాయి సార్, పిల్లల చదువు గురించి బాగుంది సార్, అంతా బాగానే ఉంది. ఈసారి మళ్ళీ సీఎం ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా? వస్తారని అనుకున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు. జన ఆకర్షణగా తెలియదు. అంటే 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదండి, టీడీపీ, జనసేన, బీజేపీ. దానివల్ల ఎఫర్ట్ అంటారు జగన్ గారికి? అర్థం అంటే జనం పనులు బట్టి ఉంటది కదా సార్, అది చెప్పలేమండి. ఎన్ని సీట్లు రావచ్చు అంటారు ఈసారి? ఇంకా ముందులానే వస్తాయి అనుకుంటున్నాను సార్. 151 సీట్లు వస్తాయి అనుకుంటే. విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు. వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు. టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే విజయవాడ ఈస్ట్ అభివృద్ధి వద్దాం అనుకుంటున్నారు? రామ్మోహన్ గారు టీడీపీ. ఎందువల్ల అంటారు? నా ఉద్దేశం అది. మీ ఉద్దేశం ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? నాకు నచ్చలేదండి. నచ్చలేదండి అంటే ఏం నచ్చలేదు సార్ మీకు? అన్ని ఫ్రీ ఇస్తే ఎవరు సార్ పనిచేసేది మాలాంటి వాళ్ళకి చచ్చిపోతున్నాం మనం. అంటే పథకాలు ఇచ్చి సోమరబోధం చేస్తారు జనాలు. అంతే కదా మరి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ పేరు? సాగర్ గారు. చెప్పండి, విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? గద్దె రామ్మోహన్ గారు తెలుగుదేశం నుంచి. ఎందువల్ల? మంచి అభివృద్ధి పనులు బాగా చేసాడు ఆయన. 5 సంవత్సరాలు విజయవాడ ఈస్ట్ లో పరిపాలన ఎలా ఉందండి? తెలియదే ఉంది, మొత్తం రాష్ట్రాలతో తెలుసు కదా. టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? సీఎం చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారా? అనుభవం ఉంది కాబట్టి. ఎందువల్ల అంటారు? అనుభవం అన్ని చేస్తాడు ఆయన. ఇప్పుడు ప్రస్తుతానికి ఉపాధి ఎక్కడా లేదు కదా, కంపెనీల్లో ఏమి లేవు. పరిస్థితి అంతకాలంలోకి వెళ్ళిపోయాం. అది మీడియా వాళ్ళు మీకు తెలుసు, మాకన్నా మీకే అనాలిసిస్ ఎక్కువ. దానివల్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే అభివృద్ధి వస్తుంది అంటారు విజయవాడ ఈస్ట్ లో. విజయవాడ అన్ని బాగుంటాయి. అంటే విజయవాడ ఈస్ట్ లో ఈ 5 సంవత్సరాలు ఎలా ఉందన్న పరిపాలన? ఏముంది, అధికారంగా ఉన్న వాళ్ళు అధికారం బాగుందని చెప్పిస్తారు. డెవలప్మెంట్ ఉందంటారా లేదంటారు? ఏం లేదు. చెప్పండి, ఈసారి విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము జగన్ గారు వచ్చినా పర్వాలేదు, తెలుగుదేశం వచ్చినా పర్వాలేదు. ఎందువల్ల అంటారు అలా? ఇద్దరు పర్వాలేదు, ఇద్దరు బాగానే చేస్తారని. ఆయన చెప్తున్నాడు పథకాలు అయ్యే చేస్తాను అంటున్నాడు. ఈయన కూడా ఆ పథకాలు అమలు చేస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా వాలంటీర్ వ్యవస్థలు అన్ని ఉంచుతాను అన్నాడు కదా, అందుకు ఇద్దరు పర్వాలేదు. సార్ విజయవాడ ఈస్ట్ లో 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందన్న? ఈ సంవత్సరం పర్వాలేదు. అవినాష్ గారు కూడా బాగానే చేశారు. బాగానే చేశారు. నుంచి రామ్మోహన్ గారు 5 సంవత్సరాల్లో అవినాష్ గారు కూడా చాలా బాగా చేశారు. మరి పోటీ గట్టిగానే ఉంటది. మరి గద్దె రామ్మోహన్ రావు గారు కూడా పర్వాలేదు. ఆయన కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారుగా, అది ఇద్దరు పర్వాలేదు. మరి ఇద్దరు పర్వాలేదు. మరి ఎవరది వస్తారనేది. సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మేమండి సీఎం జగన్మోహన్ రెడ్డి. జగన్ గారు. మరి సార్ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదండి కూటమిలో, టీడీపీ, జనసేన, బీజేపీ. దాని మీద దాని గురించే మళ్ళీ జగన్ గారే వస్తారు. జగన్ గారి పరిపాలన అవి 3 కలిసినాయి కదా. చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదో అనుకోవచ్చు, మరి 3 కూటమి అయింది కాబట్టి చెప్పలేం. దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది కంపెనీ ఉంటది. ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? ఈసారి తక్కువ రావచ్చు, 150 రావచ్చేమో జగన్ గారికి. 150 సీట్లు రావచ్చు అంటారు. కొంచెం తగ్గొచ్చేమో. విజయవాడ ఈస్ట్ లోని ఈస్ట్ లో అవినాష్ గారు రావచ్చేమో. మరి ఆయన చాలా పెద్ద రామ్మోహన్ అవినాష్ గారికి. చెప్పండి సార్, విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తాను. టీడీపీ అండి. ఎందువల్ల అంటారు? టీడీపీ వస్తే అంతకుముందు అభివృద్ధి చేశారు కాబట్టి ఇప్పుడు కూడా చేస్తారని, రాజధాని కడతారని. విజయవాడ ఈస్ట్ లో 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందని? ఏం లేదు, పరిపాలన ఏమి లేదు ప్రస్తుతానికి. ఏ రోడ్లు గానీ ఏమి గానీ ఏం డెవలప్ లేదు. అభివృద్ధి అనేది ఏం లేదు. ఈసారి వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు. టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి ఇచ్చారు. జయరామారావు గెలుస్తారు. రామ్మోహన్ గారు వస్తే విజయవాడ ఈస్ట్ లో అభివృద్ధి వద్దంట. అభివృద్ధి సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఎందువల్ల అంటారు? ఈ కూటమి కలుస్తున్నారు అందరూ కలిపి. నరేంద్ర మోదీ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయగలరు. పవన్ కళ్యాణ్ గారు. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే ఆయన ఒకసారి చూడాలి. ఇప్పుడు చూసాం ఈ పరిపాలన మనం ఎలా ఉంది.
పరిపాలన నచ్చలేదంటారా? ఇక్కడ వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారంట, టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి ఇచ్చారు. అంటే కూటమిలో కలిపి జనసేన, బీజేపీ, టీడీపీ కలిపి రామ్మోహన్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి అవుద్ది అంటారు విజయవాడ ఈస్ట్ లో? టీడీపీ రావాలంటారా? ఎలా మంది 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన చూస్తున్నా ఎలా ఉంది, చెన్నాలంగా ఉందంటారా? అంటే ఏం నచ్చలేదన్నా మీకు? ఏముందన్న అసలు జాబులు ఏమైనా ఉన్నాయా? చదువు వాళ్ళకి జాబులు లేవు. ఏముందని ఇవ్వాలి ఆయనకి ఓటు మళ్ళీ. ఒకసారి వేసాం, చూసాం. సార్ సీఎం ఎవరైతే బాగుంటది అంటారు? సీఎం చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంది. సీఎం చంద్రబాబు నాయుడు బాగుంటుంది. పవన్ కళ్యాణ్కి ఎట్టాగే అవకాశం లేదు ఇప్పుడు కూటమి వల్ల. థ్యాంక్ యూ. మీ పేరు? దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్ గారు, చెప్పండి విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశమా? ఎందువల్ల అంటారా? ఇదేం అలాగే ఇదే చేసుకోవటం మాది. కొద్దిగా జరుగుకుంటే ఉద్యోగాలు వస్తాయి కదా, ఉద్యోగాలు ఎలా ఉందండి మీ డ్రైవింగ్ వ్యవస్థ జగన్ గారి పరిపాలన? ట్యాక్స్ కట్టగా సరిపోతుంది ఆయన బండికి. అంటే డబ్బులు ఇస్తున్నాను అన్నారు కదా, ఇవి కావుగా, దీనికి రావన్నా? అది ఆటో వాళ్ళకే, ఇది టాటా ఏసీ ఇట్లకి ఏమి ఎవరో. అంటే ట్యాక్స్ పెరిగిపోతాయి ప్రభుత్వం, ట్యాక్స్, బ్రేక్లు, గీకులు అన్ని వాయింపుడే. మన డబ్బులు మిగిలితే చాలు, బండి ఎంకెళ్ళకుండా మన బండి చాలు. సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారా? చంద్రబాబే బాగుంటుంది అనుకుంటున్నారు. వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే విజయవాడ ఈస్ట్ లో అభివృద్ధి అవుతుంది అంటారు? ఎవరు వచ్చినా చేసేదేం లేదన్న, అక్కడ ఏం కనపడలేదు, అభివృద్ధి ఏం కనపడలా. అంతకుముందు 5 సంవత్సరాలు ఆయన చేశారు, వాళ్ళ దగ్గర అవినాష్ గారా? పలానా పార్టీ అని చెప్పి ఏం బాగాలేదు నాకు. సరైన వాళ్ళు మరి ఐఏఎస్ చదివిన వాళ్ళు ఎవరు గెలిపారు, వాళ్ళ దగ్గర ఒక అవగాహన ఉంటది. చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది, అది ఒకటే అభివృద్ధి అని చెప్పి అక్కడే కూర్చున్నారు, అమరావతి కూర్చున్నారు, కానీ కథ చేసింది ఆయన ఏం కనపడలేదు. అది సార్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేమైతే నోట ఉంది కదా, అది నొక్కుదాం అనుకున్నాను. అంటే మీకు ఏ ప్రభుత్వం నచ్చలేదన్నా? లేదండి, ఓకే. ఎప్పటికెప్పుడు వెళ్ళిపోయింది రైట్ మీద. ఇప్పుడు ఇక్కడ ఎంత మంది ప్రభుత్వాలు ఉన్నా కూడా మనకి బీజేపీ సపోర్ట్ చేసే వాళ్ళే కానీ ప్రత్యేక హోదా అడిగిన వాళ్ళు లేరు, పోలవరం అడిగిన వాళ్ళు లేరు, వాళ్ళ కేంద్రం నుంచి తెచ్చే వాళ్ళు ఎవరూ లేరు. తందానంటే తందాన అనే వాళ్ళే కానీ ఎవరు కూడా కరెక్ట్గా మాకు అది కావాలని అడిగిన వాళ్ళు లేరు. ఏ ప్రభుత్వం అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అవునా కదా? బీజేపీ గట్టిగా ఉంది చెప్పండి ఇక్కడ.